వాళ్ళు రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. చదువులు, ఆటలు ఇదే వాళ్ళ ప్రపంచం. కానీ కొన్నాళ్లుగా వాళ్ళు ఈ ప్రపంచం కాకుండా తమదైన ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. మత్తు లోకంలో విహరిస్తున్నారు. క్లాసులో ఉన్నట్టే కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన విద్యార్థుల్లా లేదు. వింతగా ప్రవర్తించారు. అయితే అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్న వారిని మందలించో దండించో వదిలివేయలేదు ఆ స్కూల్ హెడ్ మాస్టర్. చక్కగా చదువుకునే విద్యార్థుల్లో ఈ విపరీత మార్పులు ఎందుకు వచ్చాయో కనిపెట్టే ప్రయత్నం చేశారాయన. వాళ్లతో స్నేహంగా ఉంటూ అసలు రహస్యం తెలుసుకున్నారు. పై అధికారుల సాయంతో విద్యార్థుల అమూల్య భవిష్యత్తును రక్షించారు. గంజాయి బాధితులు గతంలో కొందరే ఉండేవారు. కాని ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా మత్తు దందా విస్తరించింది. యువతీ యువకులనే కాదు, చివరకు స్కూల్ విద్యార్థులను సైతం గంజాయి ముఠాలు వదిలిపెట్టడం లేదు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పాఠశాలలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. పాఠశాలకు విద్యార్థులు రోజూ హాజరవుతున్నారు. కాని పాఠాలు వినడం లేదు. టీచర్లు చెప్పే మంచి మాటలు చెవికెక్కించుకోవడం లేదు. స్కూల్కొచ్చిన అరగంటకే మత్తులో మునిగిపోతున్నారు. తమదైన లోకంలో తూలిపోతున్నారు. కొంతకాలంగా రోజు ఇదే తంతు కొనసాగుతోంది. టీచర్లు ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దీంతో వారు హెడ్ మాస్టర్ అంగూర్ నాయక్ కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ప్రవర్తన గమనించిన హెడ్ మాస్టర్ అసలు విషయం ఆరా తీయడం మొదలుపెట్టారు. పిల్లలను తిట్టడం, పనిష్మెంట్ ఇవ్వడం కాకుండా వారితో స్నేహపూర్వకంగా మెలిగారు. వారి అలవాట్లు, అభిరుచులు తెలుసుకున్నారు. వారి ఆహారపు అలవాట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు స్కూల్కొచ్చే ముందు చాక్లెట్లు కొనుక్కుని తింటున్నారని తెలుసుకున్నారు. పిల్లలు మత్తులో ఉండడానికి చాక్లెట్లకు సంబంధముందని అనుమానించిన హెడ్ మాస్టర్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది డ్రగ్స్ అడక్ట్ అయినట్టు వాళ్ళకు దానికి సంబంధించిన అవయవాలు ఇక్కడ స్కూల్ ప్రీమిస్లో కనిపించడము, తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము పిల్లలను ప్రేయర్ చేపిస్తుంటే పిల్లలు కింద పడిపోవడము, తరగతి గదిలో కొద్దిగా పండుకోవడం, మత్తుగా ఉండడము, అట్లా గ్రహించడం వల్ల మాకు కొంత అనుమానానికి గురి కావడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులకు వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. మీరు దీనిపైన కొద్దిగా దృష్టి కేంద్రీకరించండి, మనం అందరం కలిసి దీన్ని పాఠశాలను రక్షించుకోవాలి విద్యార్థులను అని చెప్పి వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళు ఏం చేశారంటే గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు దాని మీద స్పందించారు. వాళ్ళకి అనుమానం ఉన్న షాప్ పైన దాడి చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది. ఆ సామాగ్రిని కూడా సేకరించుకోవడం జరిగింది. స్కూల్ నుంచి ఫిర్యాదు అందడంతో కొత్తూరు పోలీసులు, శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పాఠశాల పరిసర ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేశారు. ఈ దాడుల్లో కొన్ని దుకాణాల్లో చార్మినార్ గోల్డ్ మునక్కా పేరుతో మత్తు చాక్లెట్లు అమ్ముతున్నట్లు తేలింది. 42 ప్యాకెట్లలో 8 కిలోల చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చాక్లెట్లలో గంజాయి కలిసినట్టు నిర్ధారించారు. ఇందులో 4గురిని నిందితులుగా గుర్తించారు. ఆ 4గురు ఒడిశాకు చెందినవారే. ధీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా, సూర్యమణి సాహులను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన ధీరేంద్ర బెహ్రా కుటుంబ పోషణకు డబ్బు సరిపోకపోవడంతో ఈ దందాకు దిగినట్టు గుర్తించారు. ధీరేంద్ర ఒడిశాలో తయారవుతున్న చాక్లెట్లను తీసుకొచ్చి కొత్తూరు ప్రాంతంలో ఒక్కో చాక్లెట్ ను 30 నుంచి 50 రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. కేవలం స్కూల్ విద్యార్థులకే కాకుండా ఆ పాన్ షాప్ కు వచ్చే వారికి ఈ గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా షాప్ లోకి కొత్త చాక్లెట్లు వచ్చాయని చెప్పి విద్యార్థులకు ముందుగా ఈ చాక్లెట్స్ అమ్మి ఆ తరువాత మళ్లీ కావాలని అడిగిన వారికి మాత్రమే తిరిగి మరోసారి విక్రయం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ డ్రగ్స్ వాడకం తీవ్రంగా ఉన్నట్లు తమ దృష్టికొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కేవలం వాళ్లకు పరిచయం ఉన్న షాపుల్లోనే ఈ తరహా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూరు లోకల్ పోలీస్ జాయింట్ గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకి ఒక్కొక్క ప్యాకెట్ లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరుకుతుంది. ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్ గా ఉంది. దాంట్లో గాంజా మిక్స్ చేసినట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
పిల్లల వింత ప్రవర్తన వెనక ఉన్న కారణాన్ని హెడ్ మాస్టర్ అంగూర్ నాయక్ సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ పాఠశాలతో పాటు స్థానిక విద్యార్థులందరి భవిష్యత్ను అంగూర్ నాయక్ ప్రమాదంలో పడకుండా రక్షించినట్టయింది. 3 నెలల క్రితమే కొత్తూరు పాఠశాలకు హెడ్ మాస్టర్ గా వచ్చిన అంగూర్ నాయక్ విద్యార్థులకు తద్వారా సమాజానికి ఎంతో మేలు చేశారని ప్రశంసలు కురుస్తున్నాయి. అసలు కొత్తూరు ప్రాంతంలో ఇంకా ఎంతమంది గంజాయి వాడుతున్నారు, ఇంకా ఎన్ని దుకాణాల్లో ఇలాంటివి అమ్ముతున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే గంజాయి భూతం పాఠశాల స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణం పల్లె అనే తేడా లేకుండా గంజాయి విక్రయం జోరుగా సాగుతోందన్న విషయం తాజా విషయంతో రుజువైంది.